అన్నా నేను మీ రైతు బిడ్డనన్నా. ఈ వీడియోలో వచ్చేసి అయితే మన పొలంలో కాపు ఎలా కాసింది, ఎలా వచ్చింది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అన్న. మీకు వీడియో అయితే బాగా అయితే అర్థమవుతుంది అన్న. మన పొలంలో వచ్చేసి అయితే అయితే టమోటా అయితే నాటినామన్న. ఎండాకాలం పంట అయితే ఇది. ఈ విత్తనం వచ్చేసి అయితే సాహోన్న. ఇది చాలా మంచిగా అయితే వస్తుంది పంట. ఎండాకాలం అయితే విత్తనం అనేది ఎండాకాలం అయితే బాగా అయితే వస్తుంది, వర్షాకాలం తక్కువ శాతం అయితే వస్తుందని విత్తనం వాళ్ళు అయితే చెప్పినారు మనకు అన్న. మన పొలంలోనూ టమోటా కాపు అనేది అయితే ఎక్కువ శాతం అయితే కాయ కాపియాలని మనం అనుకుంటే ఫస్ట్ డిపెండ్ అయ్యి ఉండాల్సింది కాప్ సెట్టింగ్ అన్న. కాపు మీద అయితే ఎక్కువ శాతం అయితే ఉండాలన్న. ఎందుకంటే మనం కాపు అయితే పూత అయితే ఇడిచినప్పుడు పూతను అయితే మనం రాలిపోకున్నట్లయితే చూసుకోవాలన్న. ప్రతిసారి అయితే మందు అయితే కొట్టాలన్న. పూతకైతే రాలినీకున్నట్లయితే చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే కాయ అయితే నిలబడుతుంది. మనకు పూత అయితే ఎప్పుడైతే రాలకుండా అయితే చూసుకుంటే మనకు కాయ అనేది అయితే ఈ విధంగా అయితే మనకి ఎక్కువ అయితే కాయ అయితే కాస్తుంది. మనకి ఇప్పుడు కొంతమంది రైతులు వచ్చేసి అయితే ఏమనుకుంటారంటే మనకు సాహో విత్తనం బాగా పంట వస్తుంది అనుకుంటే సాహో విత్తనం బాగా పంట వస్తుందా అని పొలంలో నాటుతారు. నాటిన తర్వాత నాటి కొన్ని నీళ్ళు పెట్టేసి కొన్ని మందులు కొట్టేసి వదిలేసి నా పొలంలో టమాటా కాయలేదు, సరిగా రాలేదు విత్తనం అని అనుకుంటారు. మనం చేసే మిస్టేక్ అక్కడే అన్న. ఎందుకంటే మనము ఏదైనా కానీ సీడ్ నాటిన తర్వాత మనం మందులు కొట్టుకొని ఎరువులు వేసుకొని చాలా పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే ఈ విధంగా అయితే కాయ కాస్తుందన్న. అప్పుడే మనకైతే ఎక్కువ లాభం అనేది అయితే వస్తుందన్న. మనకి ప్రతి ఒక్క రైతుకి అయితే ఇది అయితే ఎక్కువ గుర్తుపెట్టుకోవాలన్న. ఎందుకంటే మనకి ఏ సీడ్ అనేది ముఖ్యం కాదన్న. ఇక్కడ మనం పెట్టే పెట్టుబడిని అయితే దాన్ని అయితే పట్టి అయితే ఉంటుందన్న కాపు అన్న. మన పొలంలో ఉన్న పంట వేశాక మనం ఎంత పెట్టుబడి పెట్టినా కానీ మనము కొద్దిగా పంట అయితే తీస్తున్నామని అనుకుంటే మనము వచ్చేసి అన్న ప్రతి సంవత్సరం అయితే ఒకటే పంట అయితే వేసుకుంటూ పోకూడదన్న. అంటే సపోజ్ ఇప్పుడు మనం టమోటా అయితే నాటినామన్నా, టమోటో పెరికేశాక మరి టమోటా అయితే నాటకూడదన్న. ఎందుకంటే అలా చేయడం వల్ల అయితే భూమిలో ఉన్న ఎరువు సామర్థ్యం అనేది అయితే తక్కువ అయితే అవుతుందన్న. ఎందుకంటే ఒకటే పైరు అయితే వేస్తే అదైతే ఎక్కువ అయితే పంట అయితే తీసుకొని భూమి అయితే ఆరిపోతుందన్న. మీరు చేయడం వల్ల అయితే ఫస్ట్ అయితే టమోటా వేశాక అయితే ఏరే పైరుకి అయితే వేసుకోవాలన్న. అప్పుడే అయితే మనకు పంట అనేది అయితే కొద్దిగా ఎక్కువ అయితే వస్తుందన్న. అలాగే ఎండాకాలం అయితే మడకలు అయితే దున్నించుకొని ఎద్దుల ఎరువులు కానీ గొర్రెల ఎరువులు కానీ అయితే భూమిలోకి అయితే వేసుకొని మీరు వర్షాకాలం అయితే పంట అయితే వేసేటప్పుడు అయితే మంచిగా అయితే పంట అయితే వస్తుందన్న. ఎందుకైతే భూమిలో అయితే ఎంత ఎరువులు అయితే ఎక్కువ ఉంటే అప్పుడైతే మనకి వర్షాకాలం పంట అయితే ఎక్కువ అయితే తీయగలమన్న. మనము వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అన్న.